వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు వట్టి జానయ్య గారు ఉన్నారు, బీసీ ఉద్యమకారుడు, అలాగే రాష్ట్ర నాయకులు. నమస్తే జానయ్య గారు. నమస్తే బ్రదర్. జానయ్య గారు, మొత్తానికి కంగ్రాచులేషన్స్, మీరు అనుకున్నది సాధిస్తున్నారు. అండ్ బీసీల విషయంలో కూడా పట్టుబట్టి రేపు భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో ఏందన్నా అంటే ప్రభుత్వం వచ్చి సంవత్సరమే అవుతుంది, దానికి ఇంకా కులగణన కూడా వాళ్ళు చేపడతా అన్నారు. ఈవెన్ మంత్రి పొన్నం గారు, మీకు సంబంధించి పొన్నం గారు కూడా ఉన్నారు, బీసీలకు పెద్దపీటనే వేస్తామని చెప్పేసి అన్నారు. ఈ బహిరంగ సభలతోటి అంటే కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా వార్నింగ్ అనుకోవచ్చా, లేకపోతే మేము కూడా ఉన్నాం, మమ్మల్ని కూడా గుర్తించండి అని చెప్పి చెప్పడానికి అనుకోవచ్చా? అంటే ఒక కాంగ్రెస్ పార్టీకు, బీఆర్ఎస్ పార్టీకు, బీజేపీ పార్టీకు కాదు, మేము బీసీలో ఈ రాష్ట్ర జనాభాలో ఎంత ఉన్నాం, ఓకే, మాకు ఇప్పటి వరకు జరుగుతున్నటువంటిది ఏమిటి, అసలు మేము మా పొజిషన్ ఏంది అనే దాని మీద ఒక ఆలోచన. అంటే 160% పైన ఉండబడినటువంటి మేము, మా పిల్లల భవిష్యత్తు కానీ రాజకీయంగా మేము కానీ ఇంకా అడుక్కోవడం ఏంటి? కాంగ్రెస్ పార్టీ మొన్నటిదానిక తెలంగాణ రాష్ట్రం వచ్చేది అవుతుంది అనుకున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, 10 ఏళ్ళ తర్వాత ఆయన ఏం చేసినో అర్థమై ఆయన మొదలుపెట్టడం అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ కొన్ని హామీలు ఇచ్చింది, సరే వీళ్ళని నెరవేర్చలేమనే ఒక ధైర్యం ఉంది. కానీ ఇప్పటి వరకు వాళ్ళు స్థానిక సంస్థలకు 42% అనే కులగణన దేంట్లో కూడా క్లారిటీ లేదు. ఇక ఊరిక మేము వీళ్ళకి ఓట్లు వేయటము, వీళ్ళకి అడుక్కోవటం, ఇది ఇంకెంతకాలం చేద్దాం? ఇప్పుడు 75 ఏళ్ళు దాటిపోయింది స్వతంత్రం వచ్చి. కాబట్టి మా జాతులన్నింటినీ ఇప్పటి వరకు ఏదైతే కులాలుగా విభజించి పాలిస్తున్న ఈ పాలకులు, ఈ కులాలుగా విభజించేటటువంటి దాన్ని అరికట్టి బీసీలమంతా ఐక్యమవుతున్నాం. ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. ఐక్యం కావాల్సిన అవసరం ఎందుకుందో, కాకపోవడం వల్ల ఇప్పటివరకు జరిగినటువంటి అన్యాయం ఏందో మా ప్రజలకు తెలియజేయడం కోసం ఈ యొక్క సభ. అంటే ఇప్పటి వరకు ఎప్పుడు పెట్టిన బీసీలు వాళ్ళ ఐక్యమవుతారు అనేటటువంటి మెసేజ్ వీళ్ళు ఇచ్చేది ఏది పాలకులు. కానీ రేపు దానికి నిదర్శనమే వరంగల్ బహిరంగ సభ. ఆ సభతోని తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు పుడతాయి అన్న. ఇప్పుడు చూసుకున్నట్టయితే దాదాపు 60-70 సంవత్సరాలుగా బీసీలకు పెద్దపీట వేయాలని ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు కూడా ఎంతో ఫైట్ చేయడం అనేది జరిగింది. తర్వాత ఒక్కొక్కరు వస్తున్నారు, బీసీలకు సంబంధించి పార్టీలు పుట్టుకొస్తున్నాయి, బీసీలు లేకపోతే మేమంతా వేస్ట్ అన్నట్టు కూడా పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తున్నారు అన్న. మీరు వెంటనే ఉన్నారు, వాళ్ళు వస్తూనే ఉన్నారు, వాళ్ళ కుర్చీలో వాళ్ళు కూర్చుంటూనే ఉన్నారు. సో ఈ సభ నుంచి అయినా ఇప్పటి నుంచి అయినా బీసీలో చైతన్యం వస్తుందని అంత కాన్ఫిడెన్స్గా ఎట్లా చెప్తున్నారు? ఎందుకు చెప్తున్నాం అంటే, ఎలక్షన్ రాగానే చూస్తూ ఉంటారు మీరు, కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ అన్నది, ఇంకేటో అన్నది, అధికారం రాగానే ఏం చేసింది, అన్ని స్క్రిప్ట్ చేసే పని చేస్తూ ఉంది. ఇంకా ఏమైనా వీళ్ళు అటు ఇటు చదువుకోకుండా ఉండాలని ఏం చేస్తుంది, పీసీసీ పదవి ఇస్తా ఉంటుంది, లేకుంటే డీసీసీలు ఇస్తామంటుంది. మరి ఇచ్చిన తర్వాత నేను అక్కడ ఏమైనా యాక్సెస్ ఇస్తానంటే అది కూడా ఉండదు. ఇవాళ బీజేపీ పార్టీ ఉంది, మొన్నటిదానిక ముఖ్యమంత్రి అన్నాం, కేంద్రంలో ఉన్నది వాళ్ళే. ఈ రాష్ట్రాలల్లో ఓసీలకు ఉండబడిన జనాభా నిష్పత్తి ఎంతో వాళ్ళకి తెలుసు, ఎంత పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇవ్వాలో కూడా వాళ్ళకి తెలుసు. అంటే గుడ్డిగా 10% రిజర్వేషన్, దాంతో ఎవరి నోటికాడి ముద్దెట్టుకపోతా ఉన్నారు ఓసీలు, మా బీసీల నోటికాడితే కదా. అంటే ఇవన్నీ కూడా కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ కావచ్చు, రాష్ట్రంలో ఉన్న పార్టీలు తెలిసే కుట్రలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇంకా వీళ్ళు చెప్పేటటువంటి మాటల్ని, వీళ్ళ కలబొల్లి ముచ్చట్లను వినేటటువంటి పరిస్థితి బీసీలకు లేదనేటటువంటి వాస్తవాన్ని చూపించడం కోసమే ఈ సభలు. ఇక వీళ్ళు ఇప్పటి నుంచి మీకు పీసీసీ ఇస్తాము, మేము ముఖ్యమంత్రి మీదే, రేపు రాష్ట్ర అధ్యక్షుడి మీదే, ఈ రాష్ట్ర అధ్యక్షులు ముఖ్యమంత్రులు మాకెందుకు, మేము ఎంతమంది ఉన్నాం, మేము చైతన్యం చేసుకుంటే మా ప్రజల్ని, అన్ని మాయే కదా, అధ్యక్షుడు మాదే, ముఖ్యమంత్రి మాదే, మంత్రివర్గం మాదే. మాతో పాటు కలిసి వచ్చేటటువంటి ఎంబీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలను కలుపుకొని ఎవరి జనాభా ఏది అలా రాహుల్ గాంధీ గారు అంటా ఉంది, ఈ దేశంలో కులగణన చేపట్టాలి, ఎవరు ఎంత శాతం ఉందో వాళ్ళకి అంత శాతం ఈ అవకాశాలు దక్కాలి. ఇవాళ 75 ఏళ్ళు అయినప్పటికీ కూడా దక్కలేమన్న సంగతి వాళ్ళే చెప్తా ఉంటారు. 75 ఏళ్ళ నుంచి పాలించేదంటే మేజర్గా వాళ్ళే ఉంది. మరి 75 ఏళ్ళ నుంచి పాలించినప్పుడు వాళ్ళకి ఎందుకు చేయలేదు అంటే, ఇవాళ బీసీలలో చైతన్యం వస్తుంది కాబట్టి ఆమె ఇప్పుడు కులగణన చేస్తాం, ఇస్తాం, ఈ రాష్ట్రంలో కూడా మన అధికారం రావాలంటే బీసీలను ఎత్తుకోవాలి కాబట్టి ఎత్తుకోరు. అంటే ఇవాళ ఎంత మాలో చలనం వస్తున్నప్పుడు ఏదో ఒకటి ఇసరటం, దాంతో మళ్ళీ రాజకీయంగా లబ్ధి పొందటం. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ చూసాం, 10 ఏళ్ళు అధికారాన్ని అనుభవించింది, తెలంగాణ రాష్ట్రం కోసం చచ్చిపోయింది మన బీసీ వర్గాలు. అధికారం వచ్చిన తర్వాత బీసీలందరినీ తీసుకుపోయి డమ్మీలు చేసి పడేసారు. మళ్ళీ అలా కవితమ్మని తీసుకొని వచ్చి చేస్తా ఉన్నాం. అంటే మేము ఏమంటున్నాం అంటే, మాకు ఈ అగ్రవర్ణాలతో పంచాయతీలు వద్దు పోయి, మన జాతులు ఏకమైదాం అనే భావజాల వ్యాప్తం చేయడం కోసం మా బీసీ వర్గాలందరినీ కలుపుకొని వరంగల్లో భారీ బహిరంగ సభ లక్షల మందితో ఇవాళ ఈ రాష్ట్రం నలుమూలల నుండి రేపు పొద్దుగాల రేపు ఈ టైం వరకు అందరూ కూడా వరంగల్ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి బీసీ బిడ్డ, మీరు దాంతో రాజకీయంగా అనేక రకాలైనటువంటి మార్పులు జరిగేటటువంటి అవకాశం ఉంది. అన్న జానన్న, ఒకటి క్లారిటీగా మాట్లాడుకుంటే, ఇప్పుడు గౌడ్స్,
పద్మశాలిలు అని చెప్పేసి, తర్వాత యాదవ్స్ అని చెప్పేసి, అంటే వీళ్ళ దాంట్లోనే వీళ్ళకి యూనిటీ లేదు కాబట్టి మనం పాలిస్తున్నాము అని చెప్పేసి ఒక క్లియర్ కట్గా ఆన్సర్ ఉంది. సో రెడ్లందరూ ఆ సిచ్యువేషన్కి వచ్చేసరికి ఒకటవుతారు. మనం ఆ సిచ్యువేషన్కి వచ్చేసరికి నేనైతే మా సాలోలు కావాలని చెప్పేసి ఒకరు, మా యాదవ్ కావాలని చెప్పేసి ఒకరు, మా గౌడ్ సాబ్ కావాలని మనమే తన్నుకుంటున్నాం. రేపు మీ సభతోటి అన్ని మార్పులు జరిగి యూనిటీ అవుతారని చెప్పేసి ఎట్లా అనుకోవచ్చు అసలు? అయితే ఇప్పుడు మీరు అన్న దాన్ని అడ్డం పెట్టి ఈ 75 ఏళ్ళ నుంచి నువ్వు సాలైనవు, నీకు గొల్లైనా కలవదు, నువ్వు గౌలైనవు, నీకు ముద్రాసైనా కలవదు, ఇట్లా ఎవరు చేసిర్రు? అధికారం ఎవరి చేతులలో ఉందో వాళ్ళు గుసపెట్టుకొని ఆయన కలవకుండా చేశారు. అది మనం గమనించడానికి 75 ఏళ్ళు పట్టింది. ఓకే. అది ఇప్పుడేమంటున్నాం అంటే ఉన్న బీసీలం అందరం ఏకమై ఒక 4 నియోజకవర్గాలు ఉంటే నీ ఒక చోట, నేను ఒక చోట, ఆయన ఒక చోట, ఈయన ఒక చోట కాంప్రమైజ్ అయ్యి మన ఓట్లు మనం వేసుకుంటే అధికారం మనదే కదా. ఇంకా అప్పుడు పంచాయతీ ఎక్కడిది భయ్? సరే, ఇప్పుడు కరెక్టే అన్న. ఇప్పుడు నువ్వు అంటున్నట్టు ప్రజలు మనకు ఓట్లు వేసేది, సో వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, మంది బలం ఉంది, ఆ బలం, అన్ని బలాలు ఉన్నాయి. మన దగ్గర చూసుకున్నట్టయితే ఏం లేదు. మరి అట్లాంటప్పుడు నేను బీసీ బిడ్డానమ్మా, మీ ముందరకు వస్తున్నా, నాకు ఓటేయమంటే ఈ జనాలు వేస్తారా అన్న? అంటే వాళ్ళ ముందర మనం అంతా వాళ్ళ శక్తిని తట్టుకుంటామంటారా? నేనేమంటుంటే అన్నిటికంటే విలువైనటువంటి సొత్తు మనకాడు ఉంది. భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే ఆదానికైనా ఒకటే ఓటు, అటెండర్కైనా ఒకటే ఓటు. ఆ ఓటు వాల్యూ అనేది ఈయనకు ఆయనకు ఒకటే విలువ. అంటే ఇక్కడ 60% పైన బీసీలు ఉంటే, ఇంకో 20% ఎస్సీ ఎస్టీలు ఉంటే, మొత్తం 80% పబ్లిక్ మా దగ్గర. మేము ఏమంటున్నాం అంటే ఎవరికైనా స్వార్థం ఉంటుంది భయ్. ఇప్పుడు నీకు ఇంట్లో 4 అన్నదమ్ములు ఉంటే ఏదైనా చిన్న ఇష్యూ వచ్చినప్పుడు నీ అన్నదమ్ములలో ఒకరికి బయటకి వచ్చినప్పుడు నువ్వు తమ్మునికి సపోర్ట్ చేస్తావు. నీ ఓడి మాట్లాడినా మాట్లాడకపోయినా నీ ఫీలింగ్ నీకు ఉంటుంది. పక్కోడు నీ ఓని మీదకి వచ్చినప్పుడు, మీ ఇద్దరికి వచ్చినప్పుడు అది వేరే విషయం. అంటే ఎందుకు వస్తుంది? అది నీ జీన్స్ లో ఉండేటటువంటిది అనమాట. అంటే భగవంతుడు పెట్టినటువంటి. ఇప్పుడు ఏమంటున్నావు అంటే ఏదైతే మమ్మల్ని ఇప్పటి వరకు పాలించినటువంటి వాళ్ళు మనల్ని ఈ రకంగా విభజించిపోతారో మనం ఇప్పటికైనా కలవాలి. మనం అందరం బీసీలలో కులాలం కాదు. బీసీలు అంతా ఒక పెద్ద క్యాస్ట్, బిగ్ క్యాస్ట్, తెలివైనటువంటి క్యాస్ట్ గా అవతరించాల్సినటువంటి సందర్భం వచ్చింది. కాబట్టి ఇంతకుముందు చదువు లేదు, చదువు లేకపోవడం వల్ల నీకు నాకు పంచాయతీ పెట్టదు. చదువుకున్నాం, పంచాయతీ పెట్టేటోని యొక్క ఉద్దేశం ఏందో తెలుసుకోగలుగుతా ఉన్నాం. మొన్నటి వరకు వాడు చెప్పింది నేను, కానీ ఇప్పుడు ఎవడు ఏం చెప్పినా ఈయన అందులో వాస్తవం ఎంత అవాస్తవం ఎంతో అవగాహన చేసుకునేటటువంటి స్థాయికి బీసీలు వచ్చింది. కాబట్టి ఇలా మీ పప్పులు ఉడకవు. ఇప్పుడు మనకి డిక్లరేషన్ చేసిండ్రు, బీసీ డిక్లరేషన్ చేయబట్టిండ్రు కామారెడ్డిలో. తర్వాత ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తున్నాయి. సో ఇక్కడైనా సరే అంటే మీ మొదటి అడుగు స్థానిక సంస్థల ఎన్నికల నుంచి స్టార్ట్ అవుతుంది, మార్పు వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నారా? ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే అది రాకపోతే మాకు స్థానిక సంస్థలు అనేది వాళ్ళు ఇచ్చేది లేదుగా. మా ఓట్లు మేము వేసుకుంటే వాళ్ళు ఇచ్చేది ఏందబ్బా? జనరల్ సీట్ ఉన్న ప్రతి చోట మనం బీసీ బిడ్డను పెట్టుకొని మేము ఓట్లు వేసుకుంటాం కదా. అరే ఎందుకు గెలవంటారు? ఉన్న అరే 100 రేపు పొద్దుగాల 3 ఎమ్మెల్సీలు వస్తున్నాయి. 3 ఎమ్మెల్సీలు 3కు 3. ఎందుకంటే బీసీ కుటుంబంలో పుట్టే ప్రతి బిడ్డ ఈసారి బీసీకి ఓటేసుకుంటారు. కాంగ్రెస్ రెడ్డి వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది, కాంగ్రెస్ రెడ్డికి, బీజేపీ రెడ్డికి, బీఆర్ఎస్ కూడా అటు న్యూట్రల్ గా నిలబడి చూస్తా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏం చేసేది లేదు. కాబట్టి నేను ఏమంటుంటే అన్ని బీసీలు అబ్జర్వ్ చేస్తాను. గతంలో మీడియా లేదు, ఎవరికి ఒకరికి సంబంధం లేదు, ఏం జరుగుతుందో తెలియదు. దర్వారు వచ్చి కూసపెట్టి పారా ఓటేరంటే ట్రాక్టర్లను డీసీఎం లెక్కిస్తే ఓటేసి. ఇప్పుడు లేదు కదా. మినిట్ జాన్ అయ్యడం మాట్లాడుతుంటే నీ లైవ్ నువ్వు వెంబడి ఇమీడియట్ గా ఈ రాష్ట్రం అంతా తిరుగుతూ ఉంటాయి. ఇప్పటికి అప్పుడు తేడా లేదా? ఇంకా ఇప్పుడు అట్లా వేస్తారు అనేది వాళ్ళ కళ. జానయ్య లాంటి వాళ్ళు 10 మంది అనుకుంటే అయిపోతుంది అనుకుంటే, జానయ్య లాంటి వాళ్ళు 10 మందిగా, జానయ్య లాంటి వాళ్ళు ఇంటికి 2-3 పుట్టిరు ఇప్పుడు తయారయ్యారు. ఎందుకంటే అంత అన్యాయం జరుగుతూ ఉంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తోని ఓసీలలో పుట్టినటువంటి బిడ్డ వానికి 50 మార్కులు వచ్చినా ఉద్యోగం వచ్చింది. బీసీలలో ఉన్నాడు ఉప్పుడుండి ఉపాసం ఉండి 5 రూపాయల భోజనం ఆడుకొని తిన్నోనికి 100 మార్కులు వచ్చినా వానికి ఉద్యోగం రాలే. వాని కడుపులో అంటే ఎంత ఉంటుంది? ఉంటుందా? ఉండదు. గదే ఇలా ఈ అన్నిటికి పరిష్కారం చెప్తుంది. ఏమిటంటే ఈ అణచివేత, ఈ నిర్బంధాలు, ఈ దుర్మార్గాలు, అధికారాన్ని చేతిలో పెట్టుకొని దోపిడీ చేసినటువంటి ఈ వ్యవస్థలో జరిగినటువంటి దోపిడే ఇవాళ మా ప్రజల్ని చైతన్యం చేస్తూ ఉంది. నిలబడతారు, కలబడతారు, అధికారాన్ని అందుకుంటారు. ఇప్పుడు బీజేపీ ముఖ్యమంత్రి బీసీలకు ఇస్తా అన్నారు, ఆ స్టాండ్ మీద నిలబడతాం, రేపో మాపో బీజేపీని రాష్ట్ర అధ్యక్షుడిగా చేస్తూ ఉంటుంది. ఆల్రెడీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుని చేసింది. కవిత గారు కూడా బీసీలకి పెద్దపీట వేయాలి బీసీల కోసం అని చెప్పేసి ఆమె కూడా 5-6 సభలు కూడా పెట్టింది, పెడుతుంది కూడా. సో ఇప్పుడు ఈ పార్టీల మీద నమ్మకం లేదనుకోవచ్చు. అంటే రాజుభాయ్ నేను ఏమంటే ఇంకా కూడా మాకు బీజేపీ పార్టీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ఇచ్చి మీకు మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేస్తాం, మిమ్మల్ని ప్రధానమంత్రిని చేస్తాం, మిమ్మల్ని పిసిసి చేస్తాం, మిమ్మల్ని అధ్యక్షులు చేస్తాం, వరకు మాకెందుకు భయ్? మేము ఏమంటున్నాం అంటే ఇంటికొక అంబేద్కర్, ఇంటికొక పూలే, ఇంటికొక వీళ్ళు తయారైపోయారు. మాకు వీళ్ళందరం కలిసి ఏకమై ఓట్లు వేసుకుంటే
ముఖ్యమంత్రిని మేమే తయారు చేస్తాం, అధ్యక్షుడిని మేమే తయారు చేస్తాం, మా దానికి మంత్రి మండలిని మేమే తయారు చేస్తాం, ఆఫీసర్లు మేమే తయారు చేసుకుంటాం కదా. ఓకే. ఇప్పుడు మేము ఏదైతే దోపిడీ జరుగుతుందో దాన్ని అడ్డుకట్ట వేసుకోగలుగుతాం, భవిష్యత్ తరానికైనా మేము కాపాడుకోగలుగుతాం. ఇంకా మాకు వాళ్ళు ఇచ్చుడు, వాళ్ళ కోసం మేము వెయిట్ చేసుడు, వాళ్ళు ఇస్తారేమో అని ఎదురు చూడడం కోసం చేసే ఉద్యమాలు కావి. మాయి మేము సాధించుకోవడం, మాకు మేము చైతన్యం కావడం కోసం జరుగుతున్నటువంటి పోరాటం ఇది. ఓకే. సో సక్సెస్ అయితే నమ్మకం ఉంది 100. నీకేమనిపిస్తుంది చెప్పు? నువ్వు గతంలో చాలా మందిని ఇంటర్వ్యూ చేసావు, చాలా సందర్భాల్లో బీసీ మీటింగ్లు అయినాయి, 1000 మంది 2000 మంది ఇందిరా పార్కు అక్కడ ఇక్కడ. ఇవాళ జరుగుతున్న మీటింగ్ మీద నీ ఒరిజినల్ ఒపీనియన్ చెప్పు. రాష్ట్రం అంతా చర్చ జరుగుతుందా లేదా? ఈ విషయంలో ఒప్పుకోవచ్చు అన్న. అంటే అప్పటికి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒక మెట్టు ఎక్కినాం మనం. నేను ఏమంటానంటే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన 2001లో మాతో అందరు ఇట్లా అనేది, ఏ ఇందిరాబాయి పొద్దుబాటు అరబాయి అనేది. దానికి 13 ఏళ్ళ అవకాశం లేనటువంటి రాష్ట్రం సాధించుకోగలిగినాం. ఇవాళ అందరిలో ఉంది ఇది. మనం ఒకటైతే బాగుండు, మనకు అధికారం వస్తే బాగుండు, ఎన్నాళ్ళు ఇలా కూట్లు వేయాలి, వాళ్ళ కాళ్ళకడ కూర్చోవాలి అనేటటువంటి ఓడన సరైన వస్తే బాగుండు అనుకునే సమయం వచ్చినప్పుడు తీన్మార్ మల్లన్న రూపంలో ఒక మొగనగాడు పుట్టిండు. కాబట్టి ఆయన నాయకత్వాన్ని ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా విశ్వసిస్తూ ఉంది. ఎందుకు అంటే ఒక అధికార పార్టీలో ఉండి కూడా వాళ్ళు ఇచ్చిన మాట కట్టుబడకపోతే దాన్ని ప్రశ్నిస్తూ ఉంది, లేదు అంటే ఇలా బయటకు గుంజడానికి సిద్ధపడతా ఉంది. కాబట్టి అలాంటి నాయకుల్ని విశ్వసిస్తారు. ఇలా ఆయనకు అధికారమే అవసరం అనుకుంటే ఇంకా 4 ఏళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. కానీ అది కాదు, నా జాతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఈ పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉండు. కాబట్టి ఇవ్వకపోతే జాతులను ఏకం చేస్తాం. ఏ రకంగా అధికారం డబ్బులు అవసరం లేదంటారా? డబ్బులు అవసరం లేదంటారా? నేను ఏమంటున్నాంటే దేనికి మీకు కావాల్సింది అధికారం రావడానికి ఓట్లు అవసరం. టీఆర్ఎస్ పార్టీ అధికారం 2014 వచ్చిన రోజు కాంగ్రెస్ కంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టిందంటారా? లేదు కదా. ఆ ఇంట్లో ఓట్లు ఎవరికి వేస్తున్నారో ఆ ఇంట్లో వాళ్ళకు తెలుసు, పక్కోనికి ఎవరికి తెలుసు. అంటే అప్పటి వరకు కాంగ్రెస్ జెండా ఇంకో జెండా పట్టుకొని తిరిగిన వాళ్ళు కారు గుర్తుకుంది ఆడుంటుంది దాని ఆడుకుంటూ పోయి ఓటేసి. రేపు నేను చెప్తా ఉన్నా, ఈ ఏదైతే ఉన్నాయో బీఫామ్లకు ఓటేసేటటువంటి సంస్కృతి పోతా ఉంది తెలంగాణలో. ఓన్లీ బీసీలకు ఓటేసే సంస్కృతి స్టార్ట్ అవుతా ఉంది. రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు మా టీచర్స్ మేధావులు స్టార్ట్ అయ్యారు. ఇప్పుడు వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్స్ ఎమ్మెల్సీ ఉంది. 20,000 ఓట్లు మా బీసీలే ఉన్నాయి, 5,000 మాత్రమే ఓసీలేని. 5,000 ఉన్న వాళ్ళు ఎట్లా గెలుస్తారు అనేది మా వాళ్ళు ప్రశ్నించే కాడికి వచ్చారు. అంటే నిజంగా కూడా వాళ్ళ ధైర్యం ఏంటంటే 5,000 ఉన్న వాళ్ళు ఎట్లా ప్రకటిస్తారు అంటే బీసీలు అంత చాతగాక, అంటే అంత ఆలోచన లేకుండా, అంత అవగాహన లేకుండా ఉంటారు అనేటటువంటి ఆలోచన ఎట్లా ఉంటుంది. ఇప్పటికి కూడా ఇంత చైతన్యం వచ్చినాకనైనా మా బీసీలను ప్రకటించాలి కదా. ప్రకటించలేదంటే కూడా ఇంకా కూడా అట్లనే మా వాళ్ళు మొండి గుండు కొట్టేస్తారు అనుకుంటారు. అందుకని మేము ఏమంటున్నాం అంటే ఉమ్మడి ఈ 3 జిల్లాలు ఏదైతే ఎమ్మెల్సీ నుంచే మా విజయకేతనం ఎగరవేయబోతా ఉన్నాం. ఒకవేళ ఓడిపోతే అనుకో అసలు ఛాన్స్ అంటే నెగిటివ్ ఓట్స్ మాట్లాడడానికి ఛాన్స్ లేదంటే 100,000%. ఇక మేము అక్కడ ఒకవేళ గెలిస్తే మీరు ఉద్యమాలు బంద్ చేస్తారా? బంద్ చేసేది మా ప్రజల చైతన్యం అధికారం కోసం 2028 కోసం వెయిట్ చేయడం. మేము అదే రేవంత్ రెడ్డి గారు చివరి ముఖ్యమంత్రి 100% ఓసీ చివరి ముఖ్యమంత్రి. అది ఆయనకు కూడా తెలుసు కన్ఫర్మ్ 100% పక్కా. నన్ను ఉన్న 4 ఏళ్ళు కొంచెం చక్కగా ఉండని బాబు అనే మాటలే ఆయన ఉంది. డౌటే లేదు 100%. దానికి ఎవ్వరు కూడా దాని గురించి పెద్దగా డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బీసీలో చైతన్యం ఆ రకంగా వచ్చింది. సో నెక్స్ట్ రాజ్యాధికారం మనదే 100%. ఇంకో తెలంగాణ మూవ్మెంట్ వచ్చినప్పుడు కూడా ఎవరికి అర్థం కాలేదు చివరికి. అంటే ఈ కాంగ్రెస్ పార్టీలో ఆనాడు ఉన్న వాళ్ళందరూ కూడా నమ్మలే. సోనియా అమ్మ వీళ్ళని మెర్జ్ చేసుకోమంటే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళు అంటే ఎందుకు మేడం మనమే గెలుస్తున్నాం అన్నారు. కానీ ప్రజలు ఎట్లాంటి వాళ్ళు అంటే టీఆర్ఎస్ కొట్లాడింది ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం. కేసీఆర్ గారు నిజంగా జెన్యున్ కొట్లాడిండు. కాంగ్రెస్ వాళ్ళు అంతే జెన్యున్గా పనిచేసింటే ఇంత టైం పట్టేది కాదు, ఇన్ని ప్రాణాలు పోయేది కాదు అనేది అర్థం చేసుకున్నారు. కాబట్టి కాంగ్రెస్ కోట్ వేయకుండా టీఆర్ఎస్ కోట్ వేసి ఇప్పుడు కూడా చెప్తా ఉన్నావు బీసీలలో చైతన్యం వచ్చింది. నువ్వు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎంత అధికారం ఉందని నిర్బంధాలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజలు ఆగరు. ఇంకా మీరు నిర్బంధాలు పెంచితే మా స్పీడ్ పెరుగుతుంది, మా మీద దాడులు పెరిగితే మీ మీద ఇంకా ప్రెజర్ పెరుగుతూ ఉంటుంది, మధ్యనే డిస్టర్బ్ అయ్యే కాడికి వస్తుంది. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే మీతో మాకు పంచాయతీ లేదు, మా జాతులు మేము చైతన్యం చేసుకొని మాదేందో మేము కాపాడుకోవాల్సిన అవసరం మాకు ఉందనే దాని మీద మేము ఫైట్ చేస్తా ఉన్నాం. మాకు అగ్రవర్ణాలకు పంచాయతీ అయితే లేదు కదా. 75 ఏళ్ళు మీ అమ్మటిని పనిచేసినాం. మీకు జాలి ఉండాలి, మా మీద ప్రేమ ఉండాలి, కరుణ ఉండాలి. చేసుకొని పోయి వాళ్ళు ఇన్నేళ్ల తర్వాత వాళ్ళలో కొంత అవగాహన వచ్చింది, ఇప్పటికైనా వాళ్ళకి వదిలిపెడదాం అనేటటువంటి వస్తే మీ మీద కూడా ఒక మంచి గౌరవం ఉంటుంది. ఓకే అన్న, అంతేనా కదా. చూద్దాం మరి మీ పోరాటం ఎంతవరకు సక్సెస్ అవుతుంది. మన పోరాటము ఆల్ ది బెస్ట్. కూడా బీసీ కదా, నేను బీసీ. అందుకనే సో ఇది వట్టేజానయ్య గారితో స్పెషల్ చిట్చాట్ మనకు చేస్తాం. మళ్ళీ కలుద్దాం. సో బీసీలకి రాజ్యాధికారం రావాలి అన్నది వాళ్ళు ప్రధానంగా విశ్వసిస్తున్నారు. రావాల్సిందే. ఇప్పటి వరకు 70 సంవత్సరాలుగా మాకు వేసినటువంటి, మమ్మల్ని చూసినటువంటి ఆ చూపులు చాలు, నెక్స్ట్ అధికారం మాత్రం మాదే అంటున్నారు. సో రేపు జరగబోయే సభకు కూడా వేలాది మంది, లక్షలాది మంది కూడా తరలి వస్తారని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరుగుతుంది. చెప్పండి. బీసీ సోదరులందరూ కూడా విజ్ఞప్తి,
ఈ ఒక్కరోజు మాత్రమే టైం ఉంది. రేపు పొద్దుగాల ఇక్కడ ఉండబడి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడినటువంటి బీసీ సోదరులందరూ కూడా ఆ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ఈ బీసీ కుటుంబంలో జన్మించిన మీకు సొంత కారులున్న ప్రతి బిడ్డ, అవకాశం ఉన్న ప్రతి బిడ్డ ఆ యొక్క వరంగల్ ఆర్ట్స్ కళాశాల మైదానంలో అడుగుపెట్టి మరి ఆ బీసీ కుటుంబంలో పుట్టినందుకు ఆ బీసీ సభలు అడుగుపెట్టినటువంటి ఆ అనుభూతిని పొందాల్సినటువంటి అవసరం ఉంది. లక్షల సంఖ్యలో వచ్చేటటువంటి సభ అదొక బీసీ జాతరగా మరి చూడబోతా ఉన్నాం. దాన్ని మిస్ కావద్దు. ఎందుకంటే బీసీలకు ఇప్పటి వరకు మనం ఐక్యత లేదనేటటువంటి చెప్పినటువంటి పాలకులందరికీ కూడా మన సమాధానం మరి మనం ఆ గ్రౌండ్లోకి పోయి అడుగు పెట్టడమే. కాబట్టి దయచేసి సోదరులారా, ఇక్కడ మీకు ఎవరో ఇన్విటేషన్ లేదు, ఎవరో చెప్పలేదు అనేది కాదు. మరి ఈ రాత్రికే మీ ఏర్పాట్లు చేసుకోవాలి. మీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా సొంత వెహికల్ ఉన్న వాళ్ళు వెహికల్ల లేకపోతే బస్సుల ద్వారా ఏ రకంగా వస్తారనేది ముఖ్యం కాదు, గ్రౌండ్కి వచ్చినామా లేదా అనేది ముఖ్యం. మరి దీంతో మన బీసీల బతుకుల్లో మార్పులు రాబోతా ఉన్నాయి. బీసీ విద్యార్థుల బతుకుల్లో వెలుగులు నింపబోతా ఉన్నాం. బీసీ జాతుల్లో ఒక గొప్ప అవకాశం రాబోతా ఉంది. రాజకీయంగా పెద్ద సునామీని సృష్టించబోతా ఉన్నాం. కాబట్టి దయచేసి సోదరులారా, మరి బీసీ కుటుంబంలో పుట్టిన ప్రతి బిడ్డ తన సొంత ఫంక్షన్ ఏ రకంగానైతే చేసుకుంటామో, సొంత బంధువుల ఇళ్ళల్లో ఏదైనా ప్రోగ్రామ్ ఎలా పోతామో, ఇది అంతకంటే 100 రెట్లు దీనికి ప్రియారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో జరిగేటటువంటి సభ, మరి ఈ సభ కోసం మన అందరినీ కూడా ఉత్తేజపరచడానికి, చైతన్యం చేయడానికి మన జాతీయ స్థాయిలో ఉండబడినటువంటి నాయకులందరూ కూడా వస్తూ ఉన్నారు. కాబట్టి మరి ఖచ్చితంగా ఒక రోజు ఒక పూట మన జాతి కోసం, మన కుటుంబం కోసం, మన కోసం, మన భవిష్యత్ తరాల కోసం మరి ఆ యొక్క సభకు వచ్చిపోవాల్సిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఓకే, ఇది వట్టి జానయ్య గారితో స్పెషల్ చిట్ చాట్. మరొక మళ్ళీ వెళ్తాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.